ఆగండి ఒకసారి కర్రీ చూడండి. ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే పప్పు ఆనపకాయ కర్రీ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని అందులో కందిపప్పు వేసుకొని నీళ్ళు వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు, అలాగే చాప్ చేసి పెట్టుకున్న టమాటో, గ్రీన్ చిల్లీస్, అలాగే చిటికెడు పసుపు, సరిపడా కారం, నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టుకొని ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టుకోవాలి. ఒక 4-5 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయిన తర్వాత స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. అలాగే చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని వేగించుకోవాలి. వేగిన తర్వాత పప్పులోకి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్స్ గీ కూడా వేసుకోండి. కమ్మగా చాలా బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఆగండి సబ్స్క్రైబ్ చేసుకోండి.